ప్రయాగ్రాజ్ గడ్డపై జరుగుతున్న సాంస్కృతిక మహోత్సవం కుంభమేళా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు 60 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడంతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. చివరి స్నాన పర్వం నాటికి ఆ సంఖ్య 65 కోట్లు దాటొచ్చని అంచనా. మహాకుంభమేళా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 60 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరంగా పేరున్న కుంభమేళాకు మన దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం నిన్న సాయంత్రం 6 గంటలకు 1,29,00,000 మంది భక్తులు స్నానాలు ఆచరించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 60,20,00,000 మందికి పైగా భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ఈ నెల 26న కుంభమేళా ముగుస్తుంది. అప్పటికి ఈ భక్తుల సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం ఉంది. ఎందుకంటే చివరి రోజుకు మరో 4 రోజుల సమయం ఉంది. ముఖ్యంగా శివరాత్రి చివరి పవిత్ర స్నానోత్సవం కోసం భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. మహాకుంభమేళాకు 73 దేశాల రాయబారులు, భూటాన్ రాజు నామ్గ్యాల్ వాంగ్చుక్తో సహా వివిధ దేశాల అతిథులు వచ్చి అమృత స్నానం చేశారు. సీతాదేవి పుట్టినిల్లు అయిన నేపాల్ నుంచి 50 లక్షల మందికి పైగా ప్రజలు ఇప్పటి వరకు త్రివేణి పవిత్ర జలాల్లో స్నానం చేసి మహాకుంభకు సాక్షులుగా నిలిచారు. ఇక మహాకుంభమేళాలో చివరి రోజైన మహాశివరాత్రి కోసం స్పెషల్ ఏర్పాట్లు చేస్తోంది ఉత్తరప్రదేశ్ సర్కార్. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాత్రికుల రద్దీ దృష్ట్యా ప్రయాగ్రాజ్లో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఏకంగా 1200 ఎక్స్ట్రా బస్సులు నడపడానికి అన్ని సిద్ధం చేశారు అధికారులు. ఈ బస్సులు ప్రాంతాల వారీగా తిరుగుతాయి. ఫిబ్రవరి 28 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల క్రౌడ్ను హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. భక్తుల కోసం 750 షటిల్ బస్సులు కూడా నడుపుతారు. త్రివేణి సంగమ ప్రాంతంలో 750 షటిల్ బస్సులు ఆల్రెడీ తిరుగుతున్నాయి.